దేవుని వాక్యం గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకొననల్లుకున్నారు. ఇదే యెహోవా వాక్. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు మేము చెల్లించుచున్నాము నాయన. నీవు నమ్మదగిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు. నీవు మాట్లాడే దేవుడు కనుక నేను మహిమపరుస్తున్నాము నాయన. నువ్వు సజీవుడవు కనుక నీకు స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము తండ్రి. నాయన, ఇదిగో వాక్యము నీది, ప్రజలు నీవారు, దాసుడు నీవాడు నాయన. నాయన, మీ ప్రజలకు కావలసిన, నీ స్వాస్థ్యమునకు కావలసిన, నీ జనాంగమునకు కావలసిన, నీ బిడ్డలకు కావలసిన దైవ వాక్యాన్ని మీరు అందించి మహిమ పొందండి. అల్పుడను నీ పాదధుని తండ్రి, నీ దాసుడను మీ శిలో చెంత మీరు మరుగుపరిచి ఆత్మాభిషేకముతో మీరు నింపిన ఆయన మాట్లాడండి. నమ్మదగిన దేవుడు మన స్థుతులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరోసారి ఉదయకాల సమయంలో దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. అలాగే తండ్రి నా దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము మీ అందరికీ కలుగునుగాక. ప్రభు మనకు చక్కటి దినాన్ని ఏర్పాటు చేసి అనుగ్రహించాడు. ఇది ప్రభు ఏర్పాటు చేసిన దినం. వాటి యందు మనం ఆనందించాలి, సంతోషించాలి, వాటిని బట్టి మనం ఉత్సాహించాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో అద్భుతమైన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్న మనకు తెలియజేస్తున్నాడు. ఈ ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక విషయాన్ని ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. అక్కడున్న వాక్యమంతుని కూడా ఈ రోజు అసలు ధ్యానం చేయట్లేదు, మీకు చెప్పడం లేదు. కానీ ఒక్క విషయమును మీకు జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటంటే, వారు ఈ విధంగా రాయబడింది, వారు నన్ను తెలుసుకొననల్లుగా ఉన్నారు. ఈ అంశంలో మనం ధ్యానం చేయబోతున్నాం. వారు నన్ను తెలుసుకొననల్లుగా ఉన్నారు. ఇక అవన్నీ కూడా మీకు వివరించడం లేదు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, మనుష్యులు దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆది నుండి ఇది దేవుని యొక్క హృదయంలో ఉన్న ఆశ, దేవుని హృదయంలో ఉన్న భారం. ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవాలి, నరులు దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకని దేవుడు అసలు అనేక సందర్భాలను గురించి మన పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేసుకుంటే, అనేక సందర్భాలలో దేవుడు తనను తాను పరిచయం ఇచ్చుకోవడం అనేది మనకు కనబడుతుంది. దేవునికి ఎవరు పిలువలేనప్పుడు, దేవునికి ఎవరు మొరపెట్టలేనప్పుడు, దేవునికి ఎవరు ప్రార్థన చేయలేనప్పుడు, దేవుని వెతుకుదామని, దేవుని వెతకాలి, ఆయన తెలుసుకోవాలని యొక్క ఆ తపన, ఆశ ఎవరు లేనప్పుడు, దేవుడే తనను తాను ప్రత్యక్షమై ప్రజలకు కనపరుచుకున్న సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు కూడా దేవుడు తనను గురించి తాను ప్రత్యక్షపరుచుకుంటూనే వస్తున్నాడు. ప్రజలు ఆయన గురించి తెలుసుకోవాలని ఇంకాను దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రశ్నకు వస్తే, ఈ మాటకు వస్తే, ఇప్పుడు నీవు దేవుణ్ణి తెలుసుకున్నావా అన్నది ఒక ప్రశ్న. ఈ 6వ వచనములో దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మనుషులందరి గురించి ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడు మాట వాస్తవం. కానీ 6వ వచనం ప్రకారం దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన ప్రజలతో లేదా ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. తన ప్రజలు అన్న వెంటనే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్త వినాలి. ఇశ్రాయేలు జనాంగముల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇక్కడ
అసలు విషయం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎవరో తెలియదా? తెలిస్తే మళ్ళీ ఎందుకు దేవుని హృదయంలో బాధ? ఈ పదాలు అంటాడు, వారు నన్ను తెలుసుకొననొల్లకున్నారు. తెలుసుకోవటం లేదు, నన్ను గురించి వారు తెలుసుకోవటం లేదు. నేను ఎవరో వారు తెలుసుకోవటం లేదు. నేను ఏమై ఉన్నానో వారు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. అంటే దేవుని బాధ భారం అంత ఏంటంటే, దేవుని బిడ్డలు దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మనం కూడించిన ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ సమాజం కావచ్చు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా కావచ్చు, అందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం, సంకల్పం ఏంటంటే అందరూ ఆయన్ని తెలుసుకోవాలి. నూరో కీర్తనలు అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. గత దినాల్లో తెలుసుకోవడం అనగా ఏంటో అనే దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. తెలుసుకోవడం మూలంగా జరిగిన ఫలితం ఏంటి, తెలుసుకోకపోతే జరిగే ఫలితాలు ఏంటి? ప్రత్యేకముగా ఒక గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకున్న తర్వాత నీ దగ్గరే ఉండి, నీ పక్కనే ఉండి, నీ పక్కనే కూర్చుని ఉండి, నీ దగ్గర నిలబడి ఉండి, నీతోనే మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలియకపోతే నీవు ఆయన ఏమాత్రం కూడా గౌరవించలేవు. తెలియకపోతే ఆయనను ఘనపరచలేవు. తెలియకపోతే నువ్వు ఆయనను సన్మానించలేవు. ఎందుకంటే మిగిలిన ప్రజలతో, మిగిలిన మనుషులతో సమానంగా చూస్తున్నాం కాబట్టి ఎవరో నాకు తెలియదు, మామూలంతే మాట్లాడుకుంటాం. బట్ ఎప్పుడైతే ఆయన ఫలానా వ్యక్తి అని తెలిసిందో అప్పుడు వెంటనే ఏం చేస్తారు? గౌరవిస్తారు. ఐఎమ్ సారీ అండి, క్షమించండి, అసలు మీరు పాస్టర్ గారి సంగతి నాకు తెలియదు. సామాన్యంగా పాస్టర్ గారు అని తెలిస్తేనే, తెలియక మామూలుగా మాట్లాడుతున్న వ్యక్తి వెంటనే ఒక క్రైస్తవుడు స్పందిస్తాడు, అయ్యో పాస్టర్ గారా వందనాలండి, ప్రైజులండి, పాస్టర్ గారిని తెలియదు, ప్లీజ్ కూర్చోండి. మరి దేవుడు యెహోవాయే దేవుడు అని తెలుసుకుంటే ప్రజలు ఏం చేస్తారు? మొదటిది, ఆయన దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఘనత ప్రభావాలు చాలా భిన్నంగా ఉంటుంది. మనుషులకు ఇచ్చే గౌరవాలు, మనుషులకి ఇచ్చే సన్మానాలు వేరు, దేవునికి ఇచ్చే సన్మానం, గౌరవం, ప్రభావం వేరు. మనిషికి అయితే ప్రైజ్ లార్డ్ వందనాలండి అని చెప్పేసిన తర్వాత కూర్చోండి అనే పదాన్ని వాడుతారు. కానీ దేవునికి ప్రైజ్ లార్డ్ వందనాలు సార్ అని చెప్పేసి వదిలేస్తారు, కూర్చోండి అంటారు. నో, దేవుడు వందనాలు పొందడానికి కాదు, ఆయన ఆరాధన పొందడానికి దేవునికి ఇస్తున్నారు. అసలు ఆరాధన అనే పదానికి అసలైన అర్థం ఏంటంటే సాగిలపడి నమస్కారము చేయటం. అంటే యెహోవాయే దేవుడని తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రజలు ఆయనకు చెందవలసిన మహిమ, ఆయనకు చెందవలసిన ఘనత, ఆయనకు చెందవలసిన ప్రభావమును ఆయనకే ఆరోపిస్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎందుకు చెల్లించలేకపోతే, అసలు దేవుని హృదయంలో భారం ఏంటంటే నన్ను గూర్చి వారు తెలుసుకోనకుండా ఉన్నారు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రజలు దేవునికి ఇవ్వాల్సిన గౌరవము దేవునికి ఇవ్వటం లేదు. పిలువబడుతున్నారు అందరూ ఏమని? దేవుని ప్రజలు అని, దేవుని బిడ్డలు అని. ప్రభు పేరు పెట్టుకున్న వారముగా, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము. కానీ దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఆరోపించుతుంది. కాబట్టి ఆయనను గూర్చి ప్రభు అంటున్నాడు, తెలుసుకోమంటున్నాడు. తెలుసుకోవాలి దేవుణ్ణి మనం. దేవుని స్తోత్రం. దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు తెలుసా అండి, ఎక్కడున్నాడు? ఆయన ఎలాగుంటాడు అసలు? ఒక ఆయన అంటాడు, దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆయన కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రముల గురించి ఒక్కసారి ఆలోచించు. అప్పుడు దేవుడు, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మహిమ ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుడు లేకుండా సృష్టియే లేదు. పిల్లలు ఉన్నారా? మీకు పిల్లలు ఉన్నారు అని అంటే తల్లిదండ్రులు లేకుండా పిల్లలే లేదు. లేదండి మనం ఇప్పుడు నా బిడ్డలకి నేను తండ్రినండి, నీ బిడ్డలకు నువ్వు తండ్రి అయితే మరి నువ్వు ఎలాగొచ్చావు? నీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఇలాగూ
మనము ఒకవేళ మన దగ్గర నుండి మన వెనక్కి వెళ్ళిపోతే, మన నాన్నగారు తర్వాత తాతయ్య తర్వాత ముత్తాత తర్వాత ముత్తాత వాళ్ళ నాన్నగారు, ముత్తాత వాళ్ళ తాతగారు, ముత్తాత వాళ్ళ ముత్తాత గారు, ఇలాగ ఒకరి తర్వాత ఒకరు అలాగ మనం వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసా? నోహవు కుటుంబం దగ్గరికి వెళ్తాం. ఇంకా నోహవు నుండి ఇంకా వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఆదాము దగ్గరికి వెళ్తాం. ఇక ఆదాము నుండి ఇంకా మనం వెనక్కి వెళ్తే దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని మూలముగా మనం అందరూ కూడా కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. కానీ ఆయన ఎవరో ఇంకా నువ్వు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాడు. పాస్టర్ గారు ఏంటంటే మీరు చెప్తున్నారు ఇలాగా? దేవుడు అంటే మాకు తెలియదా? తెలుసండి. అంటే దేవుడు ఎవరు చెప్పండి? అంటే దేవుడు ఎవరు? ఆయన సృష్టికర్త. ఓకే, దేవుడు ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటాడు అసలు దేవుడు? దేవునికి ఏమైనా రూపం ఉందా? పాత నిబంధన గ్రంథంలో మనుషుల యొక్క జ్ఞానాన్ని, మనుషుల యొక్క స్వభావాన్ని, వారి యొక్క వ్యవహారాన్ని కూడా దేవుడు ముందుగానే ఎరిగిన వాడే. అందుకే దేవుడు ఎవ్వరికి ఆయన తన్ను తాను కనుపరచుకోలేదు. మోషే కేవలం 40 రోజులు వెళ్ళి కొండ మీద ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను, అలాగే కట్టడలను, విధులను, న్యాయ విధులను కూడా తీసుకొని వచ్చే లోపలే దేవుడు చెప్పకపోయినా మనిషి బంగారంతో ఒక దూడను తయారు చేసి, ఏమంటే అసలు ఆహారం చెప్పిన మాట చాలా విచిత్రంగా ఉంది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ స్త్రీలందరూ కూడా తమ చెవులకు పెట్టుకున్న పోగులను కూడా తీసుకొచ్చి ఇస్తే అవన్నీ కూడా అగ్నిలో పడేసారట. ఈ అగ్ని మంటలో పడేస్తే అదేమో దూడగా మారిపోయిందట. అలా రాయబడింది. చాలా విచిత్రం కదా. ఇప్పుడేమో బంగారం కొనడానికి వెళ్తే బంగారం రేట్ ఒకటి, మళ్ళీ దాన్ని తయారు చేసిన రేట్ ఒకటి. మీకు తెలియదు, ఎందుకంటే మీరు ఎప్పుడు బంగారం మూసే వెళ్ళారు కాబట్టి, బంగారం మీరు ఎప్పుడు కొనలేదు కాబట్టి మీకు తెలియదు అనుకుంటున్నాను. నేను ఎప్పుడు నేను కొంటుంటాను కాబట్టి దాని గురించి నాకు తెలుసు. ఓకే, ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. బంగారం రేట్ ఒకటి, తయారు చేయడానికి మేకింగ్ రేట్ అని అంటారు. మేకింగ్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో మేకింగ్ అంటారు అంతే. బట్ తయారు అని అర్థం. తయారు చేసిన రేటు, దానికి ఒక రూపాన్ని తీసుకురావడం. ఇప్పుడు ఈయన అసలు ఆహారం చెప్తున్న మాట ఏంటి? దేవుడు చెప్పకపోయినా, మాట్లాడకపోయినా ఇవన్నీ బంగారం అంతా స్త్రీ ధరించుకున్నాక ఈ బంగారం అంతా కూడా అడిగాడు. చెవులకు, ముక్కులకు, అలాగే మెడకు, కానీ ఎక్కడెక్కడ వాళ్ళు ధరించుకున్న ఈ ఆవరణలన్నీ కూడా తీసుకొచ్చి ఆయన అగ్ని మంటలో పడేసిన వెంటనేట దూడ అయిపోయింది, తయారు చేయకుండా. చాలా విచిత్రంగా ఉంది కదా. అసలు దేవుడు చెప్పే విషయం ఏంటి? దేవుణ్ణి ఇంకా ప్రజలు తెలుసుకోలేదు. ప్రభు హృదయంలో ఉన్న బాధ అదే. ఇంకా వారు నన్ను తెలుసుకొనకుండానే ఉన్నారు. తెలుసా దేవుడు ఎవరు? ఆయన ఎలాగుంటాడు? అందుకే దేవుడు అసలు నేను మరల చెప్తున్నాను, ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఎవరికి ప్రత్యక్షము కాలేదు. అందుకే దేవుడు అసలు ఆ పైన ఆజ్ఞ ఆల్రెడీ చెప్పేశాడు. దేవుడు మొదటి ఆజ్ఞ, నీ దేవుడు యెహోవాను నేను, నాకు తప్ప మీకు ఏ ఒక దేవుడు ఉండకూడదు అన్నాడు. పైన ఆకాశం ఉంది కానీ, క్రింద భూమి ఉంది కానీ, భూమి క్రింద నీళ్ళంది కానీ, దేని స్వరూపములని అయినా సరే మీరు విగ్రహములను చేయకూడదు, దానిని పూజింపకూడదు అని దేవుడు ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చేశాడు. అక్కడే ఆజ్ఞాన్ని పట్టుకొని వస్తున్నాడు, ఈ లోపల తయారైపోయింది అంతే. చాలా విచిత్రం. అందుకే దేవుడు తన స్వరూపాన్ని కనపరచలేదు. బహుశా తన స్వరూపాన్ని చూపించేవాడేమో ఏమో మరి మనకు తెలియదు. కానీ మెయిన్ థింగ్ ఇక్కడ గమనిస్తున్నాం ఏంటంటే, ప్రజలు చెప్పకపోయినా సరే ప్రతిమలు తయారు చేయాలి. అసలు దేవుడు ఎలాగుంటాడు అనే విషయాన్ని ఎరగక, దేవుణ్ణి గురించి అసలు దేవుణ్ణి తెలుసుకోవడం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఆయన రూపాన్ని చూడడం కాదు, తెలుసుకోవడం. దేవునిని తెలుసుకోవడం అనగా, అందరూ వింటున్నాను, ప్రభుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన మనస్సును తెలుసుకోవడం, ఆయన హృదయాన్ని తెలుసుకోవడం.
అందుకే కొంతమంది పెద్దలు కావచ్చు, మరి కొంతమంది తల్లిదండ్రులు కావచ్చు, అయినా మీరు నన్ను ఎక్కడ తెలుసుకున్నారు, మీరు నన్ను ఎక్కడ అర్థం చేసుకున్నారు, అసలు నేనేం చేస్తున్నాను మాటని మీరు నన్ను ఎక్కడ అర్థం చేసుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఇంకా ఆయనను తెలుసుకున్న లేదు అని. అంటే దేవుని యొక్క మనస్సును మనం తెలుసుకోవాలి, లేక దేవుని యొక్క స్వభావం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అది దేవుని తెలుసుకోవడం అంటే. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. తెలుసుకోవడం అంటే పదానికి మరో ఇంకా కొద్దిగా లోతుగా చెప్పాలంటే ఆయన స్వభావమును ఎరిగి ఆ స్వభావమును అనుసరించడం అనేది ఆయనను తెలుసుకోవడం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒక దేవుడు సృష్టికర్త అని దేవుడు మనకు తెలిసిందే. మీరు సృష్టి ఎవరు చేయలేదు కదా, అది కాదు ఇప్పుడు పాయింట్. దేవుడు సృష్టి చేయి అని అన్నాడు, కానీ చరిత్ర సృష్టి చేయగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాకపోతే ప్రభువును ఎరుగే విషయంలో అతి ప్రముఖమైన ఒక స్వభావం ఏంటంటే పరిశుద్ధత. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటే, నేను ఇంతకుముందు చెప్పాను, దేవుని నువ్వు సేవిస్తావు. దేవుని తెలుసుకుంటే ఆయన దేవుడు కనుక ఆయనను నువ్వు ఆరాధన చేస్తావు. ఆయన దేవుడు కనుక ఆయనను సన్మానిస్తావు. ఆయన దేవుడు కనుక ఆయనను ఘనపరుస్తాం. ఆయన దేవుడు కనుక ఆయన ఎదుట మోకరిస్తాం. ఆయన దేవుడు కనుక ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తాం. ఆయన దేవుడు కనుక నువ్వు తెలుసుకున్న తర్వాత ఆయనను మాత్రం నువ్వు సేవిస్తావు. ఆయన దేవుడును నువ్వు తెలుసుకోగలిగితే ఆయనను మాత్రము లోబడతాం. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని యొక్క స్వభావాలలో అనేకమైన స్వభావం ఉంది. దేవుని మనస్సులో ఉన్న విషయాన్ని అనేక మంది అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. కానీ దావీదును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తే ఏమంటాడు అంటే, దావీదు నా హృదయ అనుసారుడు, నా హృదయ అనుసారుడు, a man after my own heart. నా హృదయాన్ని అనుసరించి అంటే నేను ఏమి చేయాలనుకుంటున్నాను, నాకు ఏది కావాలనుకుంటున్నాను, వాటిని తెలుసుకొని ఎరిగి వాటిని అనుసరించిన వాడు దావీదు. దావీదును బట్టి దేవునికి స్తోత్రం మాత్రమే. మరి నిన్ను బట్టు దేవునికి స్తోత్రం కలగదా? కలగకూడదు. ఆయన దేవుని హృదయంలో ఉన్న బాధ ఏంటి? తెలుసుకోవట్లేదు. దేవుణ్ణి ఇంకా తెలుసుకోవట్లేదు. సో మొదటి భాగాన్ని జ్ఞాపకం చేశాను. చాలా చాలా దేవుని యొక్క స్వభావాల్లో తన హృదయంలో ఉన్న, తన మనస్సులో, తన హృదయంలో ఉన్న ఆ ఆలోచనలు ఎన్నెన్నో ఉన్నాయి. ఒకటి, ఆయన పరిశుద్ధుడు. లేఖనం సెలవిస్తుంది, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే ఆయనకు అనుకూలము. తెలుగు పదం మంచిగా రాశాడు. ఎన్నటెన్నటికి, ఎప్పటికైనా సరే, ఎప్పుడైనా సరే పరిశుద్ధతయే ఆయనకు అనుకూలం. దేవుని స్తోత్రం. ఓకే, ఇప్పుడు మనకు అందరికి తెలిసిన విషయం, దేవుడు పరిశుద్ధుడని మనం చాలాసార్లు విన్నాము, చాలాసార్లు చదివాము, చాలాసార్లు మనం ధ్యానం కూడా చేసుకున్నాం. మరి దేవుణ్ణి తెలుసుకున్నా, ఏం తెలుసుకున్నాం? తెలుసుకున్నావా? తెలుసుకుంటా అనే పదానికి అర్థం ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను, వాటిని అనుసరించు. మరి ఆయన పరిశుద్ధుడు. ఏమను అనుసరిస్తున్నావు? పరిశుద్ధుడైన దేవుడని నువ్వు తెలుసుకొని చెప్పుకుంటూ పరిశుద్ధతను నువ్వు అనుసరించకపోతే నువ్వు ఇంకా దేవుని ఈ సబ్జెక్ట్ లో నీకు ఒక దేవుని చిత్తం అయితే రావద్దు నేను చెప్తాను, కానీ మీకు అర్థం అవడానికి ఈ ఒక వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను ఏమంటాడంటే, ప్రేమ దేవుని మూలముగా కలిగింది, ప్రేమ లేనివాడు దేవుని, అదేంటిది
ఇది మీకు ఉదాహరణగా చెప్తున్నా. ప్రేమ లేనివాడు, వచనం దొరికిందా? ఓకే, స్తోత్రం చెప్పాలి గట్టిగా గట్టిగా, త్వరగా. ఎంత గట్టిగా చెప్తే అంత త్వరగా దొరుకుతుంది. స్తోత్రం. 4:8 కమాన్. దేవుడు ప్రేమామయుడే ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుని స్తోత్రం చెప్తాడు. ఈ ఒక్క వచనం చాలండి మనకు ఎగ్జాంపుల్గా. ప్రేమ లేనివాడు చెప్పాలి, దేవుని ఏం చేయలేదట అంటే దేవుణ్ణి తెలుసుకోలేదు, ఇంకా దేవుణ్ణి ఇంకా అడగలేదు. దేవుడు ప్రేమ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు. పరిశుద్ధత లేనివాడు చెప్పండి ఇంకా దేవుణ్ణి. ఇప్పుడు దేవుని హృదయంలో ఉన్నాక భారము, ఆ బాధ ఏంటంటే నా జనులు నన్ను గురించి ఇంకా తెలుసుకోలేదు. తెలుసండి అని అంటే ప్రభు అంటాడు, మరి నేను పరిశుద్ధుడు కదా, మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై. పిల్లరా 19వ అధ్యాయము లేవియ కాండంలో 2-3 వచనాలు చదువుకున్నాం. మొదటి 3 వచనాలు లేవియ కాండం 19వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానగు నేను, మీ దేవుడని యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇలా చెప్పవచ్చు. నిజానికి మీరు పరిశుద్ధులై ఉండుడని తెలుగులో ముందు చెప్పిన తర్వాత కింద భాగాలు ఏమన్నాడంటే మీ దేవుడని యెహోవాను నేను పరిశుద్ధులను అన్నాడు. కానీ నిజానికి దాన్ని కరెక్ట్ గా పేతురు ఏమన్నాడంటే నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మరోసారి హల్లెలూయా, హల్లెలూయా. నేను పరిశుద్ధులను గనుక. ఎందుకు ఒక వ్యక్తి పరిశుద్ధత కలిగి జీవించాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా నడవాలంటే వాక్యం సెలవిస్తుంది, మనము నమ్ముకున్న దేవుడు, మనం సేవించుచున్న దేవుడు ఆయన చెప్పాలి అందరూ దేవుని స్తోత్రం. లోకములో ప్రపంచాన్ని గురించి చెప్తున్నా, భారతదేశం గురించి మాత్రం ప్రపంచమంతటిలో కూడా పరిశుద్ధుడైన వాడు ఎవడైనా ఉన్నాడంటే యెహోవా దేవుడు ఒక్కడే. ప్రపంచంలో దేవుడు అనబడుచున్నాడు 3 మంది ఉన్నారు, కానీ పరిశుద్ధుడైన వాడు మాత్రం ఒకడు. అందుకే ఈయనను గురించి లేఖనం ఏం చెప్తుందంటే ప్రభు తన గురించి కూడా తాను చెప్తాడు ఏంటంటే మీరు నన్ను ఎవరితో సాటి చేయగలరు. యెషయా గ్రంథంలో మాట్లాడుతూ 44వ అధ్యాయంలో ప్రభు అంటాడు మీరు నన్ను ఎవరితో మీరు పోల్చుతారు అసలు అంటే ఆ పదానికి అర్థం ఏంటి? ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే ఈ యొక్క మోసే మరియు మిరియాము కొంతమంది స్త్రీలతో కూడా కలిసి వారు సితార వాయించుచు తంబూర వాయించుచు దేవుని స్తుతిస్తే ఏమంటాడంటే యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? దేవుని స్తోత్రం చెప్పాలి. 11వ వచనం రాయబడింది వేల్పులలో అనగా దేవుళ్ళలో దేవతలలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడైన దేవుడవు, స్తుతికీర్తనను బట్టి నువ్వు పూజ్యుడవు, అద్భుతమును చేయవాడవు, నీ వంటి వాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధతను బట్టి మహానీయుడైన దేవుడు. యువర్ గ్రేట్నెస్ ఇన్ హోలీనెస్, యువర్ గ్రేట్, యు ఆర్ సో గ్రేట్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో నీవు మహానీయుడైన. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ గాడ్ ఇస్ నాట్ ఓన్లీ హోలీ బట్ హీ ఇస్ ద మోస్ట్ హోలీ గాడ్. ఆయన కేవలం పరిశుద్ధుడు మాత్రము కాదు, మహాపరిశుద్ధుడైన దేవుడు ఆయన. సార్ కూర్చోండి, చేప కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత పరిశుద్ధుడైనా ఆయన ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క చెట్టుకుని వేళ్ళు కూడా పనికిరానివాడు వ్యక్తి వాళ్ళందరూ కూడా. అంత గొప్ప దేవుడు ఆయన, అంత పరిశుద్ధుడైన. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే
ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించగలిగిన దేవుడు. ఇంకా అదే కీర్తన అదే యోహాను పత్రికలను చదివితే ఏమన్నాడంటే దేవుడు వెలుగుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. ఎంత వెలుగు అంటే సమీపింపరాని తేజస్సులో అని ఉన్నాడు. అంత మహిమ కలిగిన, అంత తేజస్సు కలిగిన దేవుడు. అందుకే కొంతమంది భక్తులు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, స్తనము చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించగలిగిన దేవుడు. ఆయన మహిమ, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క ప్రభావము ఎందులో నుండి వచ్చింది అనుకుంటున్నారు మీరు? పరిశుద్ధతలో నుండి వచ్చింది. దేవుడు వెలుగు. ఎలాగ వెలుగయ్యాడు? బికాస్ హీ ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు. There is no darkness in him or there is no sin in him. ఆయనలో పాపము ఏమాత్రమును లేదు. అందుకే ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుని వాక్యం అందుకేమని సెలవిస్తుందంటే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చదవగలిగితే 7వ వచనంలో ప్రత్యేకంగా మనం చూస్తాము. 5వ వచనం నుండి దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఎంత మాత్రమును దేవునికి స్తోత్రం కలుగును. వెలుగు అన్న, మహిమ అన్న, ప్రియులారా, ప్రభావం అన్న, తేజస్సు అన్న, ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధతలో నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే నో వన్ కెన్ స్టాండ్ బిఫోర్ గాడ్. ఏ ఒక్కరు కూడా ఆ మహిమ ఎదుట నిలువ జాలరు. ఆ వెలుగు ఎదుట ఎవరు కూడా నిలవలేదు. అందుకే అంత గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తూ, అయ్యో ఆ మహిమ కలిగిన దేవుని నిన్ను చూశాను, నీకు చచ్చిపోతాను, ఇక నేను బ్రతకలేనిక అని చూసించాను, ఆయన వెలుగు చూశాను, ఆయన మహిమ చూశాను, నేను బ్రతకను అనుకున్నాడు. కానీ ప్రభు అతని పట్ల కనికరం చూపాడు. ఎందుకంటే దేవుణ్ణి చూసి ఎవడు కూడా బ్రతకడు. బ్రతకడు అనే పదానికి అర్థం ఏంటంటే, గమనించండి, దేవుణ్ణి చూసి మనుషులు బ్రతుకుతాడా, చచ్చిపోతాడు? బ్రతకాలి కదా. కానీ చచ్చిపోవడం ఏంటి? అసలు అక్కడ చెప్తున్న అర్థం ఏంటంటే, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క తేజస్సు ఎంతో గొప్పది కనుక ఆ తేజస్సు ఎదుట మనుషుడు నిలువ లేరు కనుక చనిపోతారనే పదాన్ని వాడాడు. అబ్బా, ఒక విషయం నా జ్ఞాపకం వస్తుంది. అంత తేజస్సు కలిగిన దేవుడు కనబడితే మనుషులు చచ్చిపోతారు. మీరు దీని ప్రభావాన్ని గురించి చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. జీవము లేని వాటి కొరకు ఆరాధన చేయమని ఒక ఆయన ఒక పెద్ద ప్రతిమ తయారు చేయించాడు. 60 మూరల ఎత్తు కలిగిన ప్రతిమ తయారు చేయించి వాయిద్యములకు వాయించుచుండగా, పిల్లల గురువులను కూడా వాయిస్తుండగా, బోరలు ఓదుచుండగా వచ్చి అందరూ నమస్కారం చేయమని చెప్పాడు. కొందరు మాత్రం నమస్కారం చేయలేదు. ఈ ముగ్గురు వ్యక్తులు నమస్కారం చేయలేదు. ఎవరు వీరు? అననీయ, అజర్య, మిషాయేలు. ఈ ముగ్గురు నమస్కారం చేయలేదు. చేయకపోవడం వల్ల రాజుగారు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు? ఆయన మండుచున్న అగ్నిని 7 మండింప చేశాడు. తన్మూలంగా ఏం జరిగిందంటే, వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దూరం నుండి, ఎందుకంటే ఆ మంట ఆ తీవ్రత చాలా అధికంగా ఉండడం మూలంగా దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేకపోతున్నారు. అలాంటి సందర్భాలు ఎవరు అవసరం? బలవంతులు కావాలి.
దూరం నుండి ఒక వ్యక్తిని ఇసిరండి, చిన్న రాయి అనుకున్నారంటే మనిషిని అలా విసిరేయడానికి. అవును కదా, ఒక మనిషి అన్న వెంటనే మినిమం వారు 60 కేజీల కంటే ఎక్కువ ఉంటారు బరువు. అంత బరువు కలిగిన వ్యక్తిని ఏ రాయి అనుకున్నావా తక్కువ విసిరేయడానికి దూరం నుండి మనుషులు కావాలి. ఎలాంటి మనుషులు కావాలి? విమానం అంటే వాడు కాదు, అంతే. వాడు ఎత్తేసిందంటే ఇంకేం పడిపోతాడు. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఒక విధంగా చెప్పాలంటే కొన్ని అడుగుల దూరం నుండి ఇస్రాలంటే కొద్ది బలవంతులైన వారే అవసరం. బలవంతుల్ని తయారు చేసి వాళ్ళని తీసుకొచ్చి కాళ్ళు చేతులు అవతల చేతులు యువతల కాలు పట్టుకొని వారు ఇలాగ ఊపుతూ బలంగా, లేఖనం ఏం చెప్తుందంటే అక్కడ విసిరడానికి వచ్చిన వారందరూ కూడా అక్కడ మంటకు తట్టుకోలేక అక్కడికక్కడ కాలి చచ్చిపోయారు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎవరు చచ్చిపోయారు? విసిరివేసిన మనుషులు చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే సామాన్యమైన ఈ మంటకే తట్టుకోలేకపోతే సూర్య తేజస్సు కంటే, కోటి సూర్యుల తేజస్సు కంటే ఇంకా మహిమ ప్రభావం కలిగిన దేవుని ఎదుట మనిషి నిలబడగలడా? అందుకే ఈ లోక దేవతలను కూడా ఆయన ముందర సాగిలపడి. ఇప్పుడు ఇక్కడ నీకేమర్థమైంది? నీకేమర్థమైందో కాలేదు, కానీ మీకు చెప్తా. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇంత తేజస్సు కలిగిన దేవుడు మనుష్య రూపంలో నీతో కలుసుకోవడానికి దిగి వచ్చాడు. లేదు, ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఉంటే నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకవు, అసలు కాలి బూడిదైపోతావు. కానీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. మన అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనుష్య రూపంలో యేసుగా ఆయన దిగి వచ్చాడు. చెప్పలు కొట్టారు. హల్లెలూయా. ఆయన హృదయంలో ఉన్న బాధ అంతా ఒకటే, నా ప్రజలు నన్ను తెలుసుకోవాలి, నేను ఎవరినో వాళ్ళు తెలుసుకోవాలి. రక్షణ పొందుకున్న వారి విషయంలో ఇది అయితే, రక్షణ పొందని వారి విషయం ఏంటంటే యెహోవాయే దేవుడని, యేసే ప్రభు అని, రక్షకుడని లోకమంతా తెలుసుకోవాలని ఆయన హృదయంలో ఉన్న బాధ. దానికోసం ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఎవరు ఖర్చు పెడుతున్నారు తెలుసా? దేవుడే పెట్టుబడి పెడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. మీకు అర్థం కాలే, దేవుడే పెట్టుబడి పెడుతున్నాడు. నేనే దేవుడని ప్రజలు తెలుసుకున్నట్లుగా వెళ్ళండి, వెళ్ళి సువార్త ప్రకటించండి. దేవుని స్తోత్రం. నేనే ప్రభువు అని అందరూ తెలుసుకోవాలి. నేనే రక్షకుడనని అందరూ తెలుసుకోవాలి. నేనే విమోచకుడనని అందరూ తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. నేనే రాజుని ప్రజలందరూ తెలుసుకోవాలి. దానికి మీరే సాక్షులు కనుక మీరు సర్వలోకానికి వెళ్ళి స్వార్థ. ఆయన ఎందుకు అసలు స్వార్థ ప్రకటించడానికి ఇష్టపడుతున్నారు? స్వార్థ ప్రకటించడానికని ప్రయాసపడుతున్నారు. స్వార్థ ప్రకటించిన వారిని ఆయన సిద్ధపరుస్తున్నారు. స్వార్థ ప్రకటించడానికి వెళుచున్న వారికి ప్రతి అవసరాన్ని అసలు ఎందుకు తీరుస్తున్నాడని అంటే, తన్ను గురించి తాను లోకానికి ఆయనే దేవుడిని తెలుసుకోవడానికి, పరిచయం ఇవ్వడానికి. ప్రభుకి స్తోత్రం. మరోవైపున మనం చూస్తే ప్రభువును తెలుసుకున్న వారిలో, ప్రభువును నమ్ముకున్న వారిలో ఆయనను సంపూర్ణముగా తెలుసుకోవాలి. సో ఆయన ఏమన్నాడు? పరిశుద్ధుడు. అందుకు పరిశుద్ధత కలిగి ప్రతి ఒక్కరూ జీవించు. దేవుని బిడ్డలారా, నిర్గమ కాండము నుండి ద్వితోపదేశ కాండం వరకు దేవుడు అనేకమైన ఆజ్ఞలను, కట్టడలను, విధులను, న్యాయ విధులను, శాసనములను అన్ని అనుగ్రహించాడు. తర్వాత ఈ కట్టడాలు, విధులను, న్యాయ విధులు అన్నిటిలో కూడా కొన్ని విషయాలు ఏంటంటే, కొన్ని రకాల బలుల గురించి కూడా ప్రభు ఒకటి తెలియజేశాడు. పాపమును గురించి, అపరాధన బలి అని, సమాధానద బలి అని, నైవేద్యములని, ఓకే, ఈ విధంగా దోషమును గుర్చిన బలి అని. ఇవన్నీ కూడా దేనికోసం? పాపం నుండి, శాపం నుండి, అపరాధం నుండి, ఓకే, పొరపాటుగా చేసిన తప్పిదల నుండి కూడా, వాటన్నిటిలో నుండి మనుషులకు ఆ పాత జీవనానికి కేవలం ప్రాయశ్చిత్తమే. ప్రాయశ్చిత్తం అని అర్థం మీకు చెప్పాను. జ్ఞాపకం ఉందా? మర్చిపోయాను. జ్ఞాపకం అంటే స్తోత్రం చెప్పండి. అయితే రేపు చెప్పండి. అది కేవలము కప్పుట మాత్రం.
కప్పేస్తే. అందుకే ఇల్లు గురించి మీకు చెప్పాను కదా, అలా చూసారా ఎలా జ్ఞాపకం మనది. అది కప్పడం, ఓన్లీ ప్రాయశ్చిత్తం అంటే ఓన్లీ కప్పడం, కానీ క్రొత్త నిబంధనలో కప్పడం కాదు, సంపూర్ణముగా తుడిచివేయడం, సంపూర్ణముగా కడిగడం. దాని యొక్క చిహ్నములు, దాని యొక్క గుర్తులు, దాని యొక్క మచ్చలు అసలు పూర్తిగా లేకుండా కడిగడం. ఇది క్రొత్త నిబంధనలో ప్రభు చేసిన గొప్ప పని. అది దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఈ పాత నిబంధనలు ఈ నియమాలన్నీ కూడా ఎందుకు పెట్టాడు దేవుడు? పరిశుద్ధ గ్రంథంలో మరో మాట నాకు చాలా ఆనందం కలిగించి, గొప్ప సంతోషం కలిగించి, నాకు గొప్ప ఉత్సాహం కలిగించిన ఒక మాట ఏంటంటే, నేను దీవించేస్తాను అని పదం కాదు. మొదట అన్నాడు దేవుడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై. బట్ సెకండ్ వర్డ్ నాకు బాగా నచ్చిన మాట, నాకు నచ్చింది, మీకు నచ్చుతుందో లేదు నాకు తెలియదు, కానీ ఏంటంటే, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. ఇంతకుముందు ఏమన్నారు? మీరే చేసేయండి, మీరు నేను పరిశుద్ధులు కాబట్టి అంటే పని అంతా ఎవరికి అప్పగించేశారు? మీరే చేసుకోండి అని ఉంది అక్కడ, మామూలుగా చెప్తున్నా. కానీ ఈ పదం చదివిన తర్వాత నాకు ఆనందం కలిగింది. ఎందుకు? మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను అంటే ఇప్పుడు ఆ పని ఎవరిది? మా దేవునికి ఇస్తాం. ఆ పరిశుద్ధపరిచే కార్యక్రమంలోనే దేవుడు ఈ కట్టడాలు నియమించాడు. ఈ పరిశుద్ధపరిచే కార్యక్రమంలోనే ఏది తినాలో ఏవి తినకూడదో అని ఏర్పాటు చేశాడు. ఆ పరిశుద్ధపరిచే కట్టడలోనే ఏది ముట్టాలో ఏది ముట్టకూడదు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆ పరిశుద్ధపరిచే కార్యక్రమంలోనే ఏది ధరించాలో. ఏమండి, పరిశుద్ధతలు ధరించడానికి దగ్గరకు వచ్చారేంటి? తినే వస్తువు ఓకే పాస్టర్ గారు, తాకే వస్తువు ఓకే పాస్టర్ గారు, కానీ వస్త్రాల దగ్గరకు వచ్చారేంటి అన్నారు. ఈ రోజుల్లో వస్త్రాలు, జెంట్స్ ధరించుకున్న వస్త్రాలు లేడీస్ కూడా ధరిస్తున్నారు. కాబట్టి ప్రభు ముందుగానే ఎరిగి చెప్పాడు ఈ మాట. అసలు ఫ్యాంట్ షర్ట్స్ ఎవరికి? మరి ఎవరు ధరించుకుంటున్నారు? అలాగూ ధరించుకోవడం దేవుని దృష్టికి అపవిత్రమైనది. ఎవరు ధరించుకోవాల్సింది వాడే ధరించుకోవాలి. నేను అందుకు వస్త్రాలు ఊహించుకోలేదు, అటు వస్తుందని అనుకోలేదు. ఇది ఇప్పుడు తెలుసుకోవడం మంచిది. యవన బిడ్డలు ఎవరైనా సరే అందరూ తెలుసుకోవాలి. అసలు యాక్టింగ్ కూడా చేయకూడదు. యాక్టింగ్, పురుషులు స్త్రీలాగా యాక్టింగ్ చేయకూడదు. అది వాక్యానుసరమైనది కాదు. అసలు అవన్నీ కూడా అపవిత్రమైనది, దేవుని దృష్టికి హేయమైనది. బి కేర్ఫుల్, జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పాలి. అసలు ధరించుకున్న వస్త్రాల్లోనే 2 రకాల వస్త్రాలు కలిపి ధరించుకోదని చెప్పాడు. మీరు లేవి కాండం అంతా కూడా చదివితే ఇవన్నీ మీకు అర్థమవుతుంది. ఎక్కడుంది పాస్టర్ గారు అంటే అంత సులువుగా నీకు దొరికిపోద్దా? మీకు చెప్పారు, అన్ని చెప్పారు సులువుగా. చదవండి, తెలుస్తుంది. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్పాను. గట్టిగా హల్లెలూయా. వీళ్ళరా, వస్త్రాలలో కూడా పరిశుద్ధత అనే విషయాన్ని చెప్తున్నా. నన్ను అపార్థం చేసుకోవద్దు. స్త్రీల విషయాల్లో కూడా దేవుడు అన్ని విషయాలు మాట్లాడాడు. దేవుడు ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినా, వ్యాధిలో ఏ విధంగా నడవాలి, ఎలా ఉండాలని దాని గురించి కూడా దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే he wants that his people must be holy. తన ప్రజలు పరిశుద్ధులై. ఎందుకంటే మీ దేవుడు యెహోవా నేను మీ యొక్క పాలెంలోనికి వచ్చి సంచారం చేసినప్పుడు ఎక్కడైనా సరే అపవిత్రత కనబడితే అది మీకు క్షేమకరమైనది కాదు. కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుణ్ణి తెలుసుకో, ఆయన పరిశుద్ధుడు. అందుకే నువ్వు పరిశుద్ధం కలిగి జీవించవలసిన అవసరంతో ఉంది. ఆహార విషయంలో కావచ్చు, వస్త్రాల విషయంలో కావచ్చు, ధరించు ఏమైనా పానీయాల విషయంలో కావచ్చు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఇంకా ప్రభు వాక్యం మనకి ఏం చెప్తుందంటే, తినే వస్తువుల గురించి చాలా మంది, కొంతమంది అస్సలు ఆలోచించారు. ఏది పడితే అది తీసుకొచ్చండి తినేద్దాం. హోటల్కి వెళ్ళారంటే ఏమి ఇస్తున్నారో తెలియదు, వాళ్ళు ఏం కూర ఉంటుందో తెలియదు.
ఇప్పుడు చైనా ఏంటది, చైనా బజార్లన్నీ కూడా వచ్చేసింది ఇండియాకి. చైనా ఫుడ్ కూడా వచ్చేసింది. చాలా సంతోషంగా బోల్డ్ మంది తినేస్తారు. అక్కడికి హోటల్కి వెళ్ళడానికి ఇష్టపడదు. అసలు ఏం వండారో, ఈ వచ్చింది ఎందుకు ఈ బాధ అని చెప్పేసి తను ఈవెన్ శరీరాన్ని కూడా పరిశుద్ధపరచుకోవడానికని దానిలో ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. రాజు ఇచ్చుచున్న ఆహార పదార్థాలు నేను భుజించి నన్ను నేను ఏమాత్రం కూడా అపవిత్ర పరుచుకొనను, కనుక ఆ ఫుడ్ నాకు అవసరం లేదు. నాకు కావాల్సిందంతా కేవలం శాకాహారం మాత్రమే. దేవునికి స్తోత్రం. శాకాహారం తినవారు ధన్యులు, వారు ఆరోగ్యము కలిగి ఉండరు. నిజం, అది ఆరోగ్యం కాదు. మాంసాహారం అనేది ఓన్లీ విటమిన్ కి సంబంధించింది. అది ఎప్పుడప్పుడు తినవచ్చు. ప్రియమైన దేని బిడ్డలారా, దేవుని వాక్య ఆధార ప్రకారముగా ఆహార పదార్థాల్లో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏటేడు తినాలని మీరు ఒకరు అనుకుంటే ద్వితీయోపదేశ కాండంలో మీరు చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటది ఏమి తినాలో ఏమి తినకూడదు. నేను కేవలం గ్రంథాల పేరు మాత్రం చెప్తున్నాను. మిగతా అధ్యాయాలు కావచ్చు, ఆ వచనాలు కావచ్చు, మీరే వెతుక్కోండి. నేను మీకు చాలా మేలు చేస్తున్నాను. ఎంత మేలు అంటే బైబిల్లో ఉంది అని చెప్పకుండా కనీసం మీకు పుస్తకాల పేరు అని చెప్తున్నాను. మీరు సంతోషించి థ్యాంక్స్ పాస్టర్ గారు అని చెప్పాలి. ఓకే, దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇదే విషయాన్ని మరలా మీరు చూడాలనుకుంటే యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం అంటే వచ్చేసి మన ఆదేశం యెషయా గ్రంథంలో కూడా ఉంది. ఓకే, ఏది తినాలో ఏది తినకూడదో అని. ఇవన్నీ ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే పరిశుద్ధపరచడానికే. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఏది తినాలో ఏది తినకూడదో, ఏది త్రాగాలో ఏది త్రాగకూడదో, ఏది ధరించాలో ఏది ధరించకూడదో, ఏవి చేయాలో ఏవి చేయకూడదు, ఇవన్నీ కూడా దేవుడు పరిశుద్ధపరచడానికి ఏర్పాటు చేసిన నియమాలు. దేవునికి స్తోత్రం. దీన్ని ఆటోమేటిక్ గా ఒక వ్యక్తి వాటిని అనుసరించి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వాడు పరిశుద్ధాన్ని తెలియకుండానే పరిశుద్ధతలు నడవడం మొదలు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఏది ముట్టాలో ఏది ముట్టకూడదు. హల్లెలూయా. సవాలు ముడతారా? ముట్టొచ్చు, కానీ నువ్వు ముడితే అపవిత్రపరచబడతా. కాబట్టి ఏం చేయాలి? స్నానం చేయాలి. దేవుని స్తోత్రం. స్త్రీలు కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. స్త్రీ ధర్మాలు జరిగినప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఇది దేవుని వాక్యం. అవన్నీ మీకు స్పష్టంగా ఇప్పుడు వివరించి చెప్పడం. దేవుడు దాన్ని ఏర్పాటు చేసింది ఎందుకంటే పరిశుద్ధపరచడానికే నియమాలు కూడా ఏర్పాటు చేసింది. మళ్ళా దీన్ని చదువుకోవాలంటే కావాలంటే లేవియ కాండంలోనికే వెళ్ళండి. మీకు అందులో గురించి దేవుడు సెలవిచ్చిన మాట అంతా కూడా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా పరిశుద్ధపరచడంలో భాగంగా దేవుడు తెలియజేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు లేఖనాలు మళ్ళా మనం చదువుకుని వెళ్తే ఎందులో మన పరిశుద్ధత కలిగి ఉండాలంటే మన మాటలు కూడా లేఖనం స్పష్టంగా చెప్తుంది. ఏమని? అపవిత్రమైన మాటలు నోటిలో నుండి రాకూడదు. వీటి మూలముగా మరి ఎక్కువగా భక్తిహీనులుగా మారిపోతారండి. పనికిరాని మాటలు మాట్లాడడం కూడా అపవిత్రమైందే, అవసరం లేని మాటలు. యేసు ప్రభు ఎప్పుడైనా ఎక్కడైనా అవసరం లేని మాట్లాడినా లేని వాటిని, కానీ మరి మీరు ఇద్దరు ముగ్గురు కూర్చుంటే ఏం మాట్లాడతారు? అవసరం ఏమైనా మాట్లాడతారా? వాక్యము కూడా గమనించండి. అవసరమైనదే మనం ధ్యానం చేయాలి, అవసరమైన వాటిని మన ఆలోచన చేయాలి. ఎందుకంటే అనవసరంగా తర్క వితర్కాలన్నీ కూడా డిస్కషన్ అనవసరంగా పెట్టుకోకూడదు. బైబిల్ వంశావళి దగ్గరికి అసలే వెళ్ళవద్దు. ఎవరికి ఎవరు పుట్టారు, ఎందుకు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎవరు కొడుకు ఎవరు, ఇవన్నీ అనవసరం. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఓకే, ఫలానా వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, అయితే నీకు వచ్చే లాభం ఏంటి?
వాడు పెళ్లి చేసుకున్నాడు. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం లే. అది నీకు అవసరం అంది కాదు. నీకు ఏదైతే అవసరమో వాటిని తీసుకో, వాటిని తెలుసుకో, వాటిని అనుసరించు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నన్ను తెలుసుకో. ఎవరికి పెళ్లి చేసుకున్నాడు కాదు, నన్ను తెలుసుకో. నా హృదయంలో ఉన్న బాధ అది తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకే నీ మాటల్లో ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. కొలస్సీ రాసిన పత్రికలో వెళ్తే మనం చూస్తాం. ఒకసారి మనం చూద్దాం. కొలస్సీ 2వ అధ్యాయంలో ప్రభువుకి స్తోత్రం. కాదు, మీ యొక్క మాటలు ఉప్పు వేసినట్టు కృపాసహితముగా ఉండవలను. ఎక్కడ ఉన్నది? 4:4. ప్రతి మనుషునికి అలాగూ ప్రత్యుత్తరం ఇవ్వను అని మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండవచ్చు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రతి మనిషికి ఎలాగో ఉత్తరం ఇవ్వలేను అది మీరు తెలుసుకున్నట్టుగా మీ యొక్క మాటలు ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా ఉండాలి. అంటే రుచికరంగా రుచిగలదిగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. అపవిత్రమైన మాటలు మీ నోటి నుండి రాకూడదు. ఎందుకంటే బూతులు కానీ అపవిత్రమైన మాటలు కానీ దేవుని బిడ్డలకు చెందినది కాదు, అది దేవుని బిడ్డలకు తగినది కాదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా మనకు కనబడతాయి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభు బిడ్డలకు సంబంధించింది కాదు, ప్రభు బిడ్డలకు తగినది కానే కాదు. ఒకసారి 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలో 3వ వచనం నుండి చదువుకుందాం. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోపమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు. మరి పరిశుద్ధులు అన్న వెంటనే వాళ్ళకి తగ్గింది ఏంటంట? జాగ్రత్తమే కానీ అపవిత్రతే కానీ లోహత్వమే కానీ వీటి పేరు అసలు ఎత్తకూడదు అన్నాడు. పేరు ఎప్పుడు ఎత్తబడుతుంది? వీటి పేరు ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అన్నాడు. మరి పరిశుద్ధులుగా తగిందంటే వీటి పేరు ఎత్తకూడదు అని అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఎత్తకూడదు అని పదాన్ని వాడాడు. ఓకే, మంచిది. కానీ ఎత్తబడుతుంది. ఎందుకు ఎత్తబడుతుంది? చదువుపైకి ఎత్తండి. అక్కడ చూడొద్దు, అక్కడ చూసి ఇక్కడ జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇక్కడ ఆల్రెడీ చదివేశాం. అక్కడ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఎత్తకూడదు కానీ ఎత్తబడుతుంది. ఎందుకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనికోసం మనం ప్రత్యేకమైన ఒక క్లాస్ పెడదాం. క్లాస్ పెట్టిన తర్వాత దానికి ఫీజు పెడదాం. అప్పుడు దీని గురించి మీకు చెప్పబడుతుంది. ఓకే. వాటి పేర్లు ఎత్తడానికి కారణం ఏంటంటే అది అక్కడ జరిగింది కాబట్టి దాని పేరు ఎత్తబడింది. ఏమర్థమైంది? ఎందుకు వాటి గురించి ఎత్తారు? అవుస్ ఎందుకు వచ్చింది? ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దొంగతనం.
దొంగతనమును గూర్చి అక్కడ ఎత్తబడింది అని అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దొంగతనం జరిగింది. దొంగతనం అక్కడ జరిగింది కాబట్టి దాని ఊసు ఎత్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలైన వారందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా, నేను పరిశుద్ధుల గురించి మాత్రం మాట్లాడుతున్నా, పరిశుద్ధులు అనబడిన వారు ఎవరైనా ఉన్నారంటే వారి మధ్య వీటి పేరు ఎత్తకూడదు. అంటే అది జరగనే కూడదని అర్థం. ఎప్పుడు ఎత్తబడుతుంది? అది జరిగినప్పుడే దాని ఊసెత్తుతారు, లేకపోతే. సో ఇప్పుడు దేవుని బిడ్డలకు అనగా పరిశుద్ధులకు తగిన విషయం ఏంటంటే వాటి పేరే ఎత్తకూడదు. జాగ్రత్తం అనే పేరు అక్కడ రావడానికి వీల్లేదు. దొంగతనం అనే పేరు ఎత్తడానికి వీల్లేదు. లోభత్వం అనే పేరు అక్కడ ఎత్తడానికి వీల్లేదు. అపవిత్రత ఇలాగ జరిగిందంటే, అపవిత్రమైన పనులు జరిగింది, అసలు ఆ పేరు ఎత్తడానికి వీల్లేదంటే అది దేవుని బిడ్డలు అనగా పరిశుద్ధులలో జరగడానికే వీల్లేదు. ఇది పరిశుద్ధులకు తగినది. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరశక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇప్పుడు అన్నావు అంటున్నాడు, తగవు, తగినది అన్నాడు పైన. ఏడు తగినది? అపవిత్రతను గురించి కానీ, జారత్వమును గురించి కానీ, లోభాన్ని గురించి కానీ ఎత్తనే కూడదు. ఇది పరిశుద్ధులకు తగినది అన్నాడు. కానీ పరిశుద్ధులకు తగనిది కింద వచనంలో మాట్లాడుతాను ఏంటంటే బూతులు మాట్లాడకూడదు, ఓకిరి మాటలు మాట్లాడకూడదు. ఇంకా ఏమంటున్నాడు? ఎక్కడ అన్నారు? ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వ్యభిచారి అయినను, అపిత్రుడైనను, విగ్రహార్థికుడైన, లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమును హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుని, అట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు? ఒక్క మాట, పరిశుద్ధత. ఈ ఒక్కటి కానీ ప్రజలు దేవుని బిడ్డలను తెలుసుకోగలిగితే, వాటిని అనుసరించగలిగితే నిజంగా దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా ఒక విషయం, ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. అలాగే చాలా తీవ్రమైన విషయం, చాలా సీరియస్ విషయం. అదేంటో తెలుసా? నీవు పరిశుద్ధత కలిగి జీవించకపోతే దేవుని ఉగ్రత దిగి వస్తుంది. ముందు చెప్పాను, ఇది తీవ్రమైన మాట అని చెప్పాను. సీరియస్ కండిషన్ తో కూడిన మాట ఇది. నేను చెప్తున్న మాట ఇది, లేకపోతే పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఇది. ఏమంటున్నారు ఇక్కడ? చదవచ్చు, మీరిద్దరు చదవాలి. ఏం చదువుతావు? ఎక్కడ ఉంది అది? ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం 6-7 వచనం చదవాలి. కమా Let no man deceive you with a vain word. Deceive కాదు, deceive. Because of these things cometh the wrath of God upon the children of disobedience. What is coming? What coming? Wrath. Okay, this is called wrath, wrath of God. Okay, wrath కాదు, wrath. So the wrath of God will come upon those who are living. Okay, those are living disobediently. ఎవరు మాటలకు? దేవుని మాటలు. దేవుడు చెప్పినట్టుగా నడవకపోతే, అవిధేయత చూపిస్తే, అవిధేయుల మీదికి, అవిధేయులనగా who are the disobedient people? The people those who are speaking defiled word, unclean words. అపవిత్రమైన మాటలు పలుకు వాళ్ళందరూ కూడా అవిధేయులు కాబట్టి వారి మీదికి దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది. యేసు ప్రభువును నమ్ముకుంది దేనికండి? ఎందుకు నమ్ముకున్నారు మీరు? ఉగ్రత పారడానిక? ఉగ్రత నుండి అంతే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ప్రభువును నమ్మావు కాబట్టి ప్రభువుకు మనం విధేయత చూపాలి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై
అందుకే ఈ కట్టడాలన్నీ కూడా, నియమాలన్నీ కూడా, విధులన్నీ కూడా, శాసనాలన్నీ కూడా, ఆజ్ఞలన్నీ కూడా దేవుడు మనుషులందరికీ ప్రభు అప్పగించాడు. ప్రత్యేకముగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు సంతానంలో నుండి, యూదాలో నుండి ప్రభు మనకిచ్చాడు ఈ వాగ్దానాలన్నీ కూడా. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని మన చేతికి అప్పగించాడు. అందుకే మన మాటలలో కూడా ఎలా ఉండాలి? నోరు ఉంది కదా, నీ నోరే నేను నాలుగు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఎందుకు? నువ్వు పలికే ప్రతి మాటలను బట్టి తీర్పులోనికి వస్తావు. ఈ విషయం జాగ్రత్త కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పేతురు చెప్తున్న మాట అంటే అన్ని వివరించడానికి ప్రజెంట్ సమయం లేదు కాబట్టి నేను ముగించిపోతున్నాను. సంతోషించి అందరూ కూడా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఓకే, పేతురు రాసిన పత్రిక మనకు ఒకసారి పేతురు దానికి చక్కగా జవాబు ఇస్తున్నాడు. చూద్దాం ఒకసారి. 14వ వచనంలో మొదటి అధ్యాయం. నేను పరిశుద్ధుడినే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, చూడండి, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలన్నీ కూడా మీరు అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఎక్కడెక్కడ సమస్త ప్రవర్తనలయందు స్తోత్రం కలుగుతుంది. పిల్లరా, మనం ఇప్పుడు ధ్యానం చేసిన వాక్యం ఏంటంటే దేవునిని తెలుసుకోవడం, దేవుణ్ణి ఎరిగి ఉండడం. ఆయన ఎవరు? ఆయన ఎరిగి ఉండడం అనగా ఆయన ఎలాగున్నాడో మనము కూడా అలాగే. సో ఒక్క కోణంలో మాత్రం మొదటి భాగంలో మీకు జ్ఞాపకం చేసిందంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా అన్ని విషయములలో పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మరి తండ్రి పరిశుద్ధుడైతే పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకే చక్కటి మాట ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడు? మీ సమస్త ప్రవర్తనలో, దేవునికి స్తోత్రం కలుగుతుంది, నీ ప్రవర్తన అంతటిలో కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంతే. ఆ పదానికి అర్థమైంది ప్రవర్తన అంతా అనగా నీ వ్యవహారాలన్నిటిలో కూడా, అంటే నీ మాటల్లో, నీ యొక్క నడవడికలో, ఓకే, నీ యొక్క ప్రతి విషయంలో, మీ క్రియలలో నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి. ఇదే 3వ అధ్యాయం కుమారు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ఈ వచనం చూసి మనం ముగించుకుందాం. 3వ అధ్యాయం. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. 11వ వచనం నుండి రాయబడింది. 10వ వచనం నుండి కూడా మనం చదువుకోవచ్చు. 8వ వచనం నుండి ఉంది, బట్ మనం కేవలం 10వ వచనం నుండి చదువుకుందాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఈసారి అందరూ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న సమస్త కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పంచభూతములన్నీ కూడా మహావేంద్రముతో లయము కాబోతుంది కాబట్టి వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎలాగ ఎదురు చూడాలట? పరిశుద్ధత కలిగి ఉండి పరిశుద్ధతతో ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే ఈ యొక్క పంచభూతములు మన లయమైపోయిన తర్వాత దేవుడు మనకు చేసిన అద్భుతమైన మహత్కార్యమైన గొప్ప వాగ్దానం ఏంటంటే 13వ వచనంలో మాట్లాడుతుంటాడు. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్న వాటి యందు నీతి నివసించును. దేవునికి స్తోత్రం. ప్రేమన దేవుని బిడ్డలారా,
అందువలనే పరిశుద్ధతతో ఆయన కొరకు మనం కనిపెట్టాలి. ఏదేమైనా ఒక సత్యం, ఒక నిజం ఏంటంటే ఆయనను మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆయనను తెలుసుకోవడం అనగా ఆయన పరిశుద్ధుడే ఉన్నాడు కాదు, ఆయన పరిశుద్ధుడు ఉన్నాడు కాబట్టి చెప్పాలి అందరూ, మనము కూడా కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడు ఆయన గురించి ఒక్క విషయంలో మాత్రం తెలుసుకున్నాం, ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన మహా అగాధ సముద్రం వంటి దేవుడు. ఆయన తెలుసుకోవడం అంత సులువైన విషయం కాదు. బట్ ఆయన గురించి తెలుసుకున్న ప్రతిసారి వాటిని అనుసరించి వాటి ప్రకారం నడవడానికి ప్రయత్నం మనం చేయాలి. ప్రభు సహాయం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రతిగురు కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన. దేవుని సముఖంలో ఆయన సహాయం మనం కోరుకుంటాం. ఆయన కృపను మనం వేడుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా. థాంక్యూ లార్డ్ జీసస్. పరిశుద్ధుడైన దేవుని బట్టి ఒక్కసారి మన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ, దేవా నువ్వు నన్ను పరిశుద్ధపరచడానికి ఏర్పాటు చేసిన ప్రతి కట్టడలను బట్టి స్తోత్రము. నువ్వు ఏర్పాటు చేసిన ప్రతి నియమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఏర్పాటు చేసిన విధులను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు అనుగ్రహించిన ఆజ్ఞలను బట్టి నీకు స్తోత్రాలు. ఓ దేవా నువ్వు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క క్రియలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. ధర్మశాస్త్రమును బట్టి నీకు స్తోత్రాలు. వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా. నీవు మా కొరకు ఏర్పాటు చేసిన యేసు రక్తమును బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నువ్వు పంపిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. ఎందుకనగా వాక్యము మూలముగా పరిశుద్ధపరచబడతారని యేసు ప్రభు సెలవిచ్చారు. అలాగే యేసు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడగలం. ప్రభు ఏర్పాటు చేసిన ఈ కృపలన్నిటి బట్టి ప్రభు నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగునాయన, అనుదినమైన రక్తముతో నన్ను కడుగునాయన, అనుదిన వాక్యము చేత నన్ను కడుగునాయన, అనుదినమైన ఆత్మ ద్వారా నన్ను పరిశుద్ధపరచునాయన, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతను నడిపించమని అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నా ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధపరచునాయన అని అడుగుదాం. అవును ప్రభువా, నిన్ను గురించి నేను తెలుసుకోవాలి, ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా ఇంకా నిన్ను గురించి నేను తెలుసుకోవాలి. ప్రభువా నేను తెలుసుకొని నేను వెంబడించినట్టుగా సహాయం ఇచ్చేమని అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. నీకు స్తోత్రాలు. ఓ మన ప్రవర్తనలో, మనకు తినే ఆహార విషయంలో, మన త్రాగే పానీయ విషయంలో, మనం ధరించుకున్న వస్త్రాల విషయంలో, మన మాటల విషయంలో, మనక నడవనంతటి విషయంలో పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. నీకు స్తోత్రం. నా ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నాటబడి నూతనంగా ఫలించునుగా కానాయన. పరిశుద్ధపరచునైనా, పరిశుద్ధపరచునైనా, అనుదినమైన పరిశుద్ధపరచునైనా, నీ రాజ్యము కొరకు సిద్ధపరచునైనా. పరిశుద్ధాత్మ ద్వారా మీరు కార్యం జరిగించండి నాయన. హృదయ పరిశుద్ధత కలుగజేయనాయన. యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.